లాస్ట్ వీక్ ఒక పేర్ ఆఫ్ హ్యామ్స్టర్స్ తీసుకున్నాను. జస్ట్ ఒక 1 వీక్ అవుతుందంటే ఇవి తీసుకొని. ఇవేనా 2 హ్యామ్స్టర్స్. వీటికి బాండ్ అండ్ బొహ్లీ అని నేమ్ చేశాను. నేను వీటిని కేజ్తో పాటు తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కేజ్ వాటికి చిన్నదైపోయింది. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే హ్యామ్స్టర్స్ ఉండే ప్లేస్ ఎప్పుడైనా చిన్నదైపోతే అవి చాలా అగ్రెసివ్ అయిపోతాయంట. లైక్ ఆ కేజ్ కొరికేయడం, పైకి కిందకి క్లైంబ్ చేయడం, పైనుంచి కిందకి దూకేయడం, ఇవన్నీ చేస్తాయంట. ఇప్పుడు నా హ్యామ్స్టర్స్ కూడా సేమ్ అవే చేస్తున్నాయి. ఇప్పుడు ఈ హ్యామ్స్టర్స్కి మనకు ఒక పెద్ద కేజ్ కావాలి. సో నేను ఆన్లైన్లో పర్చేస్ చేద్దామని చెప్పి చూశాను, బట్ ఆన్లైన్లో ఏవి నాకు నచ్చలేదు. సో అందుకని చెప్పి నేను ఒక కేస్ తయారు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో దానికోసం మనకి ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ కావాలి. సో నేను లాస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ చూశాను. సో అది నాకు గుర్తొచ్చింది. సో అందుకని చెప్పి నేను డిమార్ట్కి వెళ్ళి ఆ బాక్స్ తీసుకొని వచ్చాను. నేను చెప్పాను కదా ఆ బాక్స్ ఇదే. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక పెద్ద హోల్లా పెడతాం. ఈ హోల్ని ఈ మెష్తోని క్లోజ్ చేసేస్తాం. సో వెంటిలేషన్కి. సో ఇదే బాక్స్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక హోల్ ఇలా కట్ చేస్తాం. హోల్ కట్ చేసి ఆ హోల్ని ఈ మెష్తో ఇలా మనం కవర్ చేస్తాం. మనం ముందే ప్రాపర్గా మార్క్ చేసుకుంటే తర్వాత ఎలాంటి డిఫరెన్స్ రాదనమాట. ఫైనల్గా అంటే హ్యామ్స్టర్ కేజ్ రెడీ అయిపోయింది. అనుకున్న దానికన్నా చాలా చాలా కష్టమైంది చేయడం. ఎందుకంటే ఈ బాక్స్ని కట్ చేసి ఇక్కడ మెస్ ఫిక్స్ చేయడానికి మళ్ళీ ఇక్కడ హోల్స్ వేయాలి. సో చాలా హోల్స్ వేసాము. మళ్ళీ దీన్ని ఈ కేబుల్ టైస్తోని లాక్ చేసాము. సో అనుకున్న దానికన్నా చాలా కష్టమే, చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంది. ఇప్పుడు ఇందులోకి హ్యామ్స్టర్స్ని రిలీజ్ చేద్దాము. బట్ దానికన్నా ముందు ఏంటంటే ఈ కేజ్లో ఇంకా మనం కొన్ని చేయాలి. అదేంటంటే హ్యామ్స్టర్స్కి బెడ్డింగ్ కావాలి. సో బెడ్డింగ్ కోసం అని చెప్పి నేను ఈ డ్రై గ్రాస్ తీసుకొచ్చాను. అండ్ ఈ డ్రై గ్రాస్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. సో ఇలా డైరెక్ట్గా వేయడానికి కాదు. సో ఇవి ఏంటంటే చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసి ఇందులో వేయాలి. అండ్ డ్రై గ్రాస్తో పాటు నేను టిష్యూ పేపర్స్ కూడా వేద్దామని చెప్పి బెడ్డింగ్కి. వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాను హ్యామ్స్టర్స్కి. ఎందుకంటే నేను ఇప్పటివరకు కప్లో వాటర్ పెడుతున్నాను. సో అది కేజ్ మొత్తం జల్లేస్తుంది అనమాట. సో ఇందులో వాటర్ వేసి మనం ఈ కేజ్లో ఫిక్స్ చేసేస్తే అవి కావాల్సినప్పుడు వెళ్ళి ఈ పైప్ దగ్గర నుంచి తీసుకొని తాగుతాయి. ఫైనల్గా అయితే మన హ్యామ్స్టర్ కేజ్ అయితే రెడీ అయిపోయింది. సో హ్యామ్స్టర్స్ కూడా ఇందులో పెట్టేశాను. ఇవైతే చాలా ఎక్సైటెడ్గా మొత్తం కేజ్ అంతా తిరిగేస్తున్నాయి. అండ్ బెడ్డింగ్ కోసం ఓన్లీ నేను టిష్యూ పేపర్స్ యూజ్ చేశాను. ఎందుకంటే డ్రై గ్రాస్ యూజ్ చేస్తానన్నారు కదా. ఆల్మోస్ట్ డ్రై గ్రాస్ ఇందులో వేసి కట్ చేసేసాను కూడా. సో సరదాగా ఏదో డౌట్ వచ్చింది మళ్ళీ చెక్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేస్తే డ్రై గ్రాస్ హ్యామ్స్టర్స్కి యూజ్ చేయకూడదని చెప్పి ఉందన్నమాట. అవి వీటికి గుచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి వెంటనే డ్రై గ్రాస్ అంతా రిమూవ్ చేశాను. మొత్తం బెడ్డింగ్ అంతా ఓన్లీ టిష్యూ పేపర్స్తోనే చేశాను. అండ్ ఇవి హౌసెస్ చెప్పాను కదా, హ్యామ్స్టర్స్కి 2 హౌసెస్ చేశానని చెప్పి. ఇదొకటి అండ్ వాటర్ బాటిల్. సో వాటర్ బాటిల్ కూడా ఫిక్స్ చేస్తాను. వాటర్ బాటిల్ అయితే అంత క్వాలిటీగా లేదు, చిన్న లీకేజ్ ఉంది. బట్ ప్రజెంట్ అయితే ఇది ఓకే అనమాట. ఇదే క్యాప్ ఇక్కడ వేసి జస్ట్ ఇలా సైడ్ లాక్ చేసేస్తే సరిపోతుంది. సో దీనికి వెంటిలేషన్ కానీ ఎందులోని ప్రాబ్లం రాదు.